ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభు దినములో ప్రకటించిన రీతిగా ఈ దినము ప్రార్థన కూడి కొరకై నీ సన్నిధికి మమ్మల్ని నడిపించారు. దాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ప్రభా, ఈ మా సమయం అంతా కూడా దేవునికరంగా ఉంచుతారండి. మా చేరిక నీ నామానికి మహిమకరంగాను, మా ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరంగాను మీరు మారుస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దినాలు గడుస్తుండగా మా యొక్క ఆత్మీయ జీవితము అంతకంతకు నూతనమైనదిగా చేయబట్టి కొరకాయ మీరు మాకు సహాయపడుతారండి. నీ వాక్యమును వినుడి ద్వారా, నీ వాక్యమును గైకొనుడి ద్వారా, నీ వాక్య ప్రకారము మేము నడుచుట ద్వారా మరి ఆత్మీయంగా అంతకంతకు అభివృద్ధి పొందుటి కొరకాయ మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రభా, మాకు ఇచ్చినటువంటి సంతోషము, ప్రభా మాకు ఇచ్చినటువంటి రక్షణ, మాకు ఇచ్చినటువంటి నిరీక్షణ, ప్రభా ఎంతోమంది లేని వారుగా ఉంటా ఉన్నారు. వారికి కూడా ఈ రక్షణ అనుగ్రహించబడ్డ కొరకే, వారికి కూడా ఈ సంతోషం కలిగి ఉండి కొరకే, వారు కూడా నిరీక్షణకు వారసులగుడ్డు కొరకే మేము వారి నిమిత్తము ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు క్షేమముగాను సుఖముగాను బ్రతుకును దేశించిన యెడల రాజుల కొరకును, అధికారుల కొరకును, ప్రజలందరి కొరకును ప్రార్థించమని మీరు సెలవిచ్చిన దాన్ని బట్టి నీకు వందనములు. ఆ రీతిగా మేము ప్రార్థించినట్లుగా మీరు మాకు భారం అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేమంతో సుఖముగా సౌఖ్యంగా నెమ్మదిగా ఉన్నాం. అయితే అనేక చోట్ల ఇటువంటి సంగతులు కలిగి లేని వారుగా ఉన్నారు. కొంతమంది ఆయా కలవరాలు గుండా వెళ్తూ ఉన్నారు. క్షేమంగా ఉన్న మేము వారి క్షేమం కొరకే ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. మా సమయం అంతా దేవునికరంగా ఉంచుతారండి. నశించిపోయేవారి పట్ల భారం కలిగిన వారముగా ప్రార్థించినట్లు మమ్మల్ని సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నీ చిత్తం యొక్క కేంద్రం నుండి కొరకాయ నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తారమని ప్రార్థన చేస్తాం. ఆరంభించాం, ముగింపు వరకు కూడా మీ సహాయం అనుగ్రహిస్తారండి. ప్రభా, పాటల బాటలో సహాయపడుతారండి. వర్తమానము ప్రభా మీరు అనుగ్రహించిన వర్తమానం వినుటి కొరకాయ మమ్మల్ని సిద్ధపరుస్తారండి. ప్రార్థనా సమయము దీవెనికరంగా ఉంచుతారండి. సమయానికి సంఘానికి చేరి వచ్చిన వారందరి కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కొంతమంది బిడ్డలు కాన్ఫరెన్స్లు వెంబడిస్తూ ఉన్నారు. వారి ఆసక్తిని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వారిని కూడా దీవిస్తురండి. మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేసి ఈ శబ్దయంత్రం ద్వారా వారు కూడా చక్కగా వింటి కొరకాయ మీ సహాయం అనుగ్రహిస్తారండి. కృప చూపిస్తారండి. ప్రభా, నీ ప్రజల ముందు నిలబడినప్పుడు నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. నా గత పతనాలు క్షమిస్తురండి. నీ రక్తంతో నన్ను కడగండి. ప్రభా, నీ యొక్క ప్రజలకు ప్రీతికరమైన సేవ చేయటి కొరకాయ నన్ను మీరు సిద్ధపరుస్తారండి. నీ చిత్తం యొక్క కేంద్రంలో నేను కొరకాయ మీరు నాకు కూడా సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తాం. మమ్మల్ని అందరినీ పాదాలు పెట్టుకుంటుండగా మీ సహాయం అనుగ్రహిస్తారండి. ప్రభా, సువార్త ప్రియాంక కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డకు ఇదని మరో సంవత్సరం దయకడంగా ధరింపజేశారు. దాన్ని బట్టి నీకు వందనములు. ఈ సంవత్సరం అంతా కాపుదల, భద్రత, క్షేమము, నెమ్మది, ఆరోగ్యము, సంతోషము బిడ్డకు అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాండి. ఇలాగూ ప్రభా ప్రత్యేకమైన అక్కర్ల కొరకు ప్రభా మేము ప్రార్థించే వారుగా ఉండు కొరకాయ సహాయపడుతురండి. ప్రభా యూని సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాంబాబు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా వారు కూడా కొంత కష్ట సమయంలో ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకునండి, భద్రపరుస్తారండి. క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడు సమస్తం మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.
పాట సంఖ్య 639, పాత పుస్తకాలు 636. చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలమునుపయోగించు. చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలమునుపయోగించు. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగానుండే, సమయము సద్వినియోగించు. కాలమపాయముగానుండే, సమయము సద్వినియోగించు. బీడు భూములధికముగా చూచిన నీవు సాగిరా. బీడు భూములధికముగా చూచిన నీవు సాగిరా. యేసుని వారికి చూపించు, ప్రేమవార్తను చాటించు. యేసుని వారికి చూపించు, ప్రేమవార్తను చాటించు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే, సమయము సద్వినియోగించు. కాలమపాయముగా దే, సమయము సద్వినియోగించు. ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి మోయబడే. ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి మోయబడే. తెరచిన తలుపులు ఎదురుండల్, ప్రవేశింతురు జ్ఞానులు. తెరచిన తలుపులు ఎదురుండల్, ప్రవేశింతురు జ్ఞానులు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే, సమయము సద్వినియోగించు. కాలమపాయముగా నే, సమయము సద్వినియోగించు. విశ్వాసుల సహవాసమునా ప్రేమ ఐక్యత గలవు. విశ్వాసుల సహవాసమునా ప్రేమ ఐక్యత గలవు. అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను. అని చెప్పేడి
రేపేడి దినములు మన మధ్యకు రావలెను. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయము సమయము సద్వినియోగించు. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. రానయ్యున్న బాధ్యతలు మనకధికము ప్రియులారా. రానయ్యున్న బాధ్యతలు మనకధికము ప్రియులారా. మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము. మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే సమయము వినియోగించు. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. మాధుర్యములా నింపు నీదు ప్రేమతో మా ప్రభువా. మాధుర్యములా నింపు నీదు ప్రేమతో మా ప్రభువా. ఇండియా దేశపు వీధులలో నాదా నిన్నే చాటెదము. ఇండియా దేశపు వీధులలో నాదా నిన్నే చాటెదము. తలుపులు తెరచి యుండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి యుండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. పాట సంఖ్య 338, పాత పుస్తకాల్లో 335, 338, 335. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై.
ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా. యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా. వేదనలెన్నో నీ మీదికి వచ్చురా. వేదనలెన్నో నీ మీదికి వచ్చురా. కలవరముందక కనిపెట్టుమురా. కలవరముందక కనిపెట్టుమురా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు రుటకై పరుగిడరా. ఇండ్లను గట్టుచు పెండ్లికి ఇచ్చుచు నారును నాటుచు త్రాగుచు తినుచు. ఇండ్లను గట్టుచు పెండ్లికి ఇచ్చుచు నారును నాటుచు త్రాగుచు తినుచు. జగములో జనులు దిగులు లేనప్పుడు. జగములో జనులు దిగులు లేనప్పుడు దొంగ వలె ఇరధొర అయి వాచుర. దొంగ వలె ఇలా ధొర అయి వాచుర. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. ఆదినమైనను ఆ గడి అయినను పరమున దూతలు ధరణిలో మనుజులు. ఆదినమైనను ఆ గడి అయినను పరమున దూతలు ధరణిలో మనుజులు. ఎవరును గాని ఎరుగని ఎరుగరు. ఎవరును గాని ఎరుగని ఎరుగరు. మెలకువతో యేసు పిలుపును వినుచు. మెలకువతో యేసు వినుచు. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. ఆదినముల శ్రమ అంతము కాగా సూర్యుని చంద్రుని చీకటి కమ్ము. ఆదినముల శ్రమ అంతము కాగా సూర్యుని చంద్రుని చీకటి కమ్మును. ఆకాశమందలి శక్తులు కదులును. ఆకాశమందలి శక్తులు కదులును. మహిమతో యేసు హిమ్మై దిగురా. మహిమతో యేసు హిమ్మై దిగురా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు కై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బూరతో మన ప్రభు దిగురా. ఆర్భాటముతో ఆశ్చర్యముతో
దేవుని బూరతో మన ప్రభు దిగురా. క్రీస్తునందున్న మృతులగువారు, క్రీస్తునందున్న మృతులగువారు ఏకముగా ప్రభు యేసుని చేరా. ఏకముగా ప్రభు యేసుని చేరా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు రుటకై పరుగిడరా. ఎటు చూచినా నీ కటు కనిపించును, కండల బండల నుండినను. ఎటు చూచినా నీ కటు కనిపించును, కండల బండల నుండినను. కదమ సింహమై కోపాగ్ని అయి, కదమ సింహమై కోపాగ్ని అయి ఎదురుగా వచ్చిన కథలగలేవురా. ఎదురుగా వచ్చిన కథలగలేవురా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు రుటకై పరుగిడరా. ఎత్తబడుటకాయ తమ నీవు తరుణము ఇదియే తడవు చేయకురా. ఎత్తబడుటకాయ తమ నీవు తరుణము ఇదియే తడవు చేయకురా. రక్షణలోని రీక్షణ కలిగి, రక్షణలోని రీక్షణ కలిగి రక్షకుడేసుని రాజ్యము చేరా. రక్షకుడేసుని రాజ్యము చేరా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. పాట సంఖ్య 574, పాత పుస్తకాల్లో 563. 574, 563. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. విరిగిన మనసుతోనే వేడెదను, విరిగిన మనసుతోనే వేడెదను. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. నాలో నిలుపుము నీదు ప్రేమ, నాలో నిలుపుము నీదు ప్రేమ. ఓ ప్రభువావు జీవము నిమ్ము,
నిమ్ము ఓ ప్రభువావు జీవము నిమ్ము పడిన వారి ఆశ్రయమా విడువబడిన వారి సహాయుండా పడిన వారి ఆశ్రయమా విడువబడిన వారి యుండా గాయపు చేతితో లేపుమా గాయపు చేతితో లేపుమా ఓ ప్రభువావు జీవము నిమ్ము ఓ ప్రభువావు జీవము నిమ్ము శత్రుని యురిలో చిక్కియున్నాను నాదు బంధకమును తెంపుము నీవు శత్రుని యురిలో చిక్కియున్నాను నాదు బంధకమును తెంపుము నీవు ఆనందము నిమ్ము మరలా నాకు ఆనందము నిమ్ము మరలా నాకు ఓ ప్రభువావు జీవము నిమ్ము ఓ ప్రభువావు నిమ్ము దోషిని నేను నీకు సక్కులకు అడుగుచుంటిని మన్ననమిమ్ము దోషిని నేను నీకు సక్కులకు అడుగుచుంటిని మన్ననమిమ్ము కడుగుము నీదు రక్తములోన కడుగుము నీదు రక్తములోన ఓ ప్రభువావు జీవము నిమ్ము ఓ ప్రభువావు జీవము నిమ్ము ఐక్యతాయే నాయభిలాష నాదు చేదును తొలగించుము ఐక్యతాయే నాయభిలాష నాదు చేదును తొలగించుము శత్రుని శక్తిని ఓడించుము శత్రుని శక్తిని ఓడించుము ఓ ప్రభువావు జీవము నిమ్ము ఓ ప్రభువావు నిమ్ము పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా వడిగా నీదు జీవము నిమ్ము పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా వడిగా నీదు జీవము నిమ్ము బూడిద చేయుము నాలోని మాస్టున్ బూడిద చేయుము నాలోని మాస్టున్ ఓ ప్రభువావు జీవము నిమ్ము ఓ ప్రభువావు జీవము నిమ్ము ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదిలింపగవ్యా పింపజేయుము ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదిలింపగవ్యా పింపజేయుము హృదయమును ఫలింపజేయుము హృదయమును ఫలింపజేయుము ఓ ప్రభువావు జీవము నిమ్ము ఓ ప్రభువావు జీవము నిమ్ము విరిగిన మనసుతోనే వేడెదను విరిగిన మనసుతోనే వేడెదను ఓ ప్రభువావు జీవము నిమ్ము
ఓ ప్రభువావు జీవము నిమ్ము. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 143వ కీర్తన. కీర్తన గ్రంథము 143వ కీర్తన మొదటి వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. కీర్తన గ్రంథము 143వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 527వ పేజీ. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. ప్రార్థనా కూడిక ఆరంభించుట్లో సహాయపడుతూ వచ్చారు, కొనసాగించుట్లో కృప చూపిస్తూ ఉన్నారు. మీకు వందనములు. పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచి భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తాను. ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతున్నాను. మేము ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తున్నాడు. నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటూ నన్ను మీరు మరుగుపరిచి నీ లేఖన భాగములను నీ ప్రజలకు విడుదల చేస్తారు. నా ఆలోచన, నా తలంపు, నా ఉద్దేశం ఏది కూడా ఇక్కడ కొనసాగకుండా సహాయపడుతామని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథము 143వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గము. కీర్తనకారుడు దావీదు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తా దేవునితో అంటా ఉన్నాడు, అయ్యా నా ప్రార్థన నువ్వేం చేయాలా? ఆలకించాలి. ఏంటి కీర్తనకారుడు చేసిన ప్రార్థన? ఒకవేళ మనము చూడగలిగితే అదే అధ్యాయము కీర్తన 143వ కీర్తన 10వ వచనంలో ఆయన ఎన్నో సంగతులు ఇక్కడ రాసి పెట్టినాడు. అయితే అన్నిటితో కాకుండా ఈ ఒక్క సంగతి మనము ధ్యానిస్తాం. కీర్తన గ్రంథము 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు. ఇది కీర్తనకారుడి యొక్క ప్రార్థన. ఆయన చిత్తానుసారంగా ఆయన ఏం చేయాలా? ప్రవర్తించాలి. ప్రభునందు ప్రేమించే వాళ్ళారా, మానవ జీవితంలో ప్రాముఖ్యముగా మనము చూడగలిగితే రెండు సంగతులు మనము చూడగలుగుతాం. మొదటిది దైవ చిత్తం. మొదటిది ఏంటిది? దైవ చిత్తం. రెండవది మానవ చిత్తం లేదా మన చిత్తం. ఉదాహరణకు మనము చూడగలిగితే ఈ సంగతి కీర్తనకారుడు ఎరిగి ఆయన చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ప్రభువా నీ చిత్తమును నెరవేర్చుట లేదా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకేం చేయాలా? నేర్పాలి. మన చిత్తము దేవుని చిత్తం. ఎందుకు చేస్తారంటే మన చిత్తం అంతా ఎలా ఉంటుంది, మన యొక్క సంగతులు ఎట్లా, దేవుని చిత్తములో ఉంటే ఎట్లా ఉంటుంది. కీర్తనకారుడు ఏ చిత్తానుసారంగా నడిచాడు. ఇప్పుడు చూడండి, మన చిత్తం ఇది చూస్తాం. మొదట లోకాసు వార్త 16వ అధ్యాయం. లోకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. లోకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం చదవండి. అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు. ఇప్పుడు చూడండి, మన చిత్తములు ఏముంటుందంటే అంత సుఖమే, కష్టమేమి, అంత సుఖమే, కష్టమేమి
ఉదాహరణకు నీకు ఏదైనా నువ్వేదైనా ఆలోచిస్తూ ఉన్నావు అనుకోండి. ఆలోచిస్తూ ఉంటే దాంట్లో నువ్వు ఆలోచించేది ఏమిటి? అంత సుఖమైన కష్టమేనా? ఉదాహరణకు నడదోలు వెళ్ళాలా, బయలుదేరాం. మనము ఆలోచిస్తాం. అక్కడికి రాగానే ఏమొచ్చేయాలి? బస్సు వచ్చేయాలి కదా. మనకి ఏం దొరకాల? ఎదరే సీటు. ఆలోచించుకోమా? ఇప్పుడు మనం ఆలోచించుకునే దానంతట్లో సుఖమే ఉంటుందా తప్ప ఏముండదు. నాలుగు అనుకుంటాడు, అలాగే వెళ్తుంటే రోడ్డు మీద 2 లక్షలు దొరికారనుకుంటాడు. ఇప్పుడు దాంట్లో ఏముంది చెప్పండి? సుఖం ఉందా, కష్టం ఉందా? సుఖమే. మన యొక్క ఆలోచన, మన చిత్తం అంతా సుఖమే. ఇప్పుడు ధనవంతుడితో అబ్రహాము చెప్తా ఉన్నాడు, నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టుగా ఏమనుభవించావు? అది నీకు ఇష్టం అంటే ఏంటి? మన చిత్తం ఏంటంటే అది. ఇప్పుడు ఆయన జీవితకాలం అంతా ఎవరి చిత్తానుసారంగా జీవించాడు? మన చిత్తం అంటే ఎదరోడు ఎట్లా పోతే మనకేంటి? మనం ఎలా ఉన్నాం? సుఖంగా ఉన్నామా? ఇప్పుడు ఈ లోకంలో అంతా కూడా ఇట్లాగే జరుగుతాం. అది దేవుని వాక్యం అయితే కష్టమే. ఎందుకంటే ఆయన అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఇది మన జీవితంలోకి సార్థకత రావాలంటే ఎంత కష్టమో తెలుసా? నిన్ను ప్రేమించుకున్నట్టు ఎదుటి వ్యక్తిని ప్రేమించాలంటే ఎంత కష్టమో తెలుసా? ఇప్పుడు ధనవంతుడి యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్నాం. ఆయన తన చిత్తానుసారంగా జీవించాడు. ఎవరి చిత్తానుసారంగా? నీకు ఇష్టమైనట్టుగా, దేవునికి ఇష్టమైనట్టుగా అన్నాడా? చెప్పాలా? నీకు ఇష్టమైనట్టుగానా, దేవునికి ఇష్టమైనట్టుగానా? మొన్న ఒక సహోదరితో మాట్లాడాను, ఒక ఆంటీతో. ఆవిడ చెప్తా ఉంది, నాతో మాట్లాడిన ఒక 20 మాటల్లో 10 మాటలు 10 సార్లు చెప్పింది. 20 మాటలు మాట్లాడింది, 10 సార్లు చెప్పింది, నేను దేవునికి ఇష్టమైన రీతిగా బతికాను. ఎలా బతికాను? 20 మాటలు మాట్లాడింది నాతో. దాంట్లో 10 మాటలు ఎట్లాంటిదంటే, నేను దేవునికి ఇష్టంగా బతికాను. ఎవరికి ఇష్టంగా బతికాను? దేవునికి ఇష్టంగా బతికాను. మన జీవితంలో, మన చిత్తంలో దేవునికి ఇష్టమైనది ఉంటుందా? మనం ఎంతసేపు సుఖము. ఇప్పుడు మన ఆలోచన అంతా సుఖమే. కష్టం అనేది మన జీవితంలోనికి మనం రానేయకూడదు అనుకుంటాం. మీరు ఆలోచించుకోండి, నీ చిత్తములో ఎప్పుడైనా కష్టం అనేది, ఒకవేళ నీ బుద్ధిహీనతను బట్టి నువ్వు అది సుఖం అనుకుంటే, కష్టం వచ్చితే అది వేరు. కొంతమంది అలా కూడా ఆలోచిస్తారు. స్తపన చేసి ముట్టిందల్లా ఏమైపోవాలా? బంగారం అయిపోవాలా. ఇప్పుడు అది ఆయనకి ఎలాగనిపించింది? సుఖంగానే అనిపించింది. కానీ దాని వెనకాల ఏమి దాగి ఉంది చెప్పండి? కష్టము, శ్రమ, బాధ, ఇరుకు ఎగుతాం. ఎందుకంటే ముట్టి ఆయుసు వచ్చి చోట కూర్చోడంట. ముట్టిందల్లా ఏమైపోతా ఉంది? బంగారం అయిపోతా. అప్పుడే కూతురు స్కూల్కి వెళ్ళి బస్సు దిగి వస్తూ ఉందంట. వాళ్ళ నాన్న చూడగానే ఏం చేసింది? ఎదురెళ్ళి కౌగిలించుకుందంట. ఏమైపోయింది? బంగారం అయిపోయింది. ఇప్పుడు ఎంత బాధ అంటే, నీ సుఖములో కష్టం ఉంటుంది. అది దేవుడిచ్చింది కాదు. అది దేవుడిచ్చింది కాదు. అది ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి ద్వారా? నీ బుద్ధిహీనత ద్వారా, లేకపోతే నీ అత్యాశ ద్వారా, లేకపోతే నీ అనాలోచన ద్వారా వచ్చింది తప్ప అది దేవుడిచ్చింది కాదు. ఇప్పుడు ఈ ధనవంతుని యొక్క జీవితాన్ని చూస్తే ఆయనకి ఇష్టమైనట్టు ఏమనిపించాడు? సుఖం. ఇప్పుడు నీ చిత్తములో అంతా ఏముంటుంది తెలుసా? సుఖమే ఉంటుంది. ఏముంటుంది? నీ చిత్తములో ఎక్కడ కష్టము. ఎప్పుడైనా నేను కష్టపడిపోతే బాగుని అనుకున్నావా? అనుకోలేదా? నేను కష్టాల పాలైతే బాగుని ఎప్పుడైనా అనుకోలేదా? ఎందుకు అనుకుంటావు? పోనీ నా పిల్లలు కష్టాల పాలైతే బాగును అనుకుంటావా? పక్కోడు కష్టాల పాలైపోవాలనుకుని ఛాన్సులు అనుకున్నావు. కానీ నువ్వు కష్టాలు పాలైపోకూడదు, నువ్వు శ్రమలు పాలైపోకూడదు, నువ్వు నిందల పాలైపోకూడదు అని ఎప్పుడు ఏం చేయు? ఎందుకంటే నీ చిత్తంలో కష్టం అనేది లేదు. నీ చిత్తంలో కష్టం అనేది లేదు. నీ చిత్తం అంతా సుఖమే. కానీ తర్వాత అంతా నీ చిత్తానుసారంగా బతికావనుకో, నీకు భూమి మీద అంతా సుఖమే
ఇప్పుడు మనస్సాక్షి లేదు, మనస్సాక్షి లేకపోతే ఎవరినైనా ఏమైనా అనొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మనస్సాక్షి ఉంటే ఎంత కష్టం, ఒక అబద్ధం ఆడితే ఎంత కష్టం కదా, ఒక మోసం చేస్తే ఎంత కష్టం. అది లేనోడికి ఎన్ని చేసినా ఏమి ఉండదు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నీ చిత్తానుసారంగా బతికితే అంత సుఖమే, నీ ఆలోచన ప్రకారం బతికితే అంత సుఖమే. కానీ తర్వాత అంటే జీవితం అంతం తర్వాత అంతా కష్టం. ఎందుకంటే ధనవంతుడు ఏం చేస్తూ ఉన్నాడు, అగ్నిలో యాతన పడతా ఉన్నాడు. ఏం పడతా ఉన్నాడు, అగ్నిలో యాతన పడతా ఉన్నాడు. ఇప్పుడు లాజరు యొక్క వేలు నీటి బొట్టు ఎవరికి కావాలా, ఎన్ని మినరల్ వాటర్ బాటిల్ తాగుంటాడో కదా, ఎన్ని గొప్ప గొప్ప సంగతులు చేసుంటాడు. ఎందుకంటే ఆయన అనుదినము కూడా ఏం చేస్తూ ఉన్నాడు, సుఖాన్ని. నీ జీవితంలో నీ చిత్తంలో అంత సుఖమే. రాత్రికాల సమయంలో నేను మాట ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను కూడా నేను తలస్తూ ఉంటే ఏం చేయాలా, నేను బయలుదేరితే అంత మంచిగా వెళ్ళిపోవాలా, మంచిగా వచ్చేయాలి. ఎక్కడ ఏ ఇబ్బంది రాకూడదు, ఏ కష్టము రాకూడదు, ఏ శ్రమ రాకూడదు. అయితే ఒకవేళ నీ జీవితంలో నీ యొక్క ఆలోచన ప్రకారం నువ్వు సాగితే, అందుకనే దావీదు అంటాడు, ప్రభువా నా చిత్తం వద్దయ్యా, నా ఆలోచన వద్దయ్యా, నా ఇష్టం వద్దయ్యా, ఏం కావాలా, ఏం కావాలి. అలా ఎప్పుడైనా చేసామా, ప్రభువా నా జీవితంలో నీ చిత్తము నెరవేర్చు అనేది ఎప్పుడైనా మనం చేసామా? మనం ప్రార్థన చేసి, ప్రభువా ఏంటి నీకు అనుకూలంగా ఏది ఉంటుందో అదే. ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుంటావు, మీటింగ్ పెట్టుకుంటావు, పెళ్ళి పెట్టుకుంటావు, పుట్టినరోజు పెట్టుకుంటావు. ఇప్పుడు ఆ రోజు వర్షం అసలు ఏం చేయకూడదు, రాకూడదు, వర్షము రాకూడదు. అంటే తలంపు ఏంటని చెప్తా ఉన్నా. ప్రభువా నీ చిత్తం ఏదైతే అది అనేది మనం ఇంకా ఏం చేయలేదు, నేర్చుకోలే. మరి దావీదు అంటాడు, ప్రభువా అది నాకు నేర్పయా, నా ఇష్టము నా జీవితంలో నెరవేరడానికి వెలిగా. అందుకే ఆ శ్రమ వచ్చినప్పుడు అంటాడు, యెహోవా కృపగలవాడు మనుషుని చేతిలో పడుట కంటే ఆయన చేతిలో పడుటే మేలు. నీ జీవితంలో గమనించాలా, నువ్వు ఎంతసేపు ఏం ప్రార్థన చేయ, ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు కూడా నేర్పు, నా ఇష్టము నా జీవితంలో నెరవేర్చుకొని ఆయన చిత్తం నెరవేరిస్తే దినాన నీకుండే బహుమానం అది తర్వాత చూస్తాం. అయితే మానవ చిత్తం లేదా మన చిత్తాన్ని నెరవేర్చుకుంటే అంత సుఖమే, ఎక్కడ కష్టం ఉండదు, ఎక్కడ కష్టం ఉండదు. ఎందుకంటే మనము కష్టపడేటువంటి ఆలోచన అసలు చెయ్యం. జరగండి. అయితే ఈ ఉదయకాల సమయంలో నీవు నేను గమనించవలసింది ఏంటి అంటే, ఎవరి చిత్త ప్రకారము జీవిస్తూ ఉన్నాం. దావీదు అంటాడు, ప్రభువా యెహోవా నా ప్రార్థన ఏంటి, ఆయన ప్రార్థన అంటే నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు. ఎదుగుతా ఉన్నావా? ఆయన మనిషి చిత్తానుసారం అంతా కూడా సుఖమే. చూడండి, ధనవంతుని చూసాం, ఇంకొక ధనవంతుని చూస్తాం. చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు. ఇక్కడ కూడా ధనవంతుడు చూస్తాను. ధనవంతుడు అనేది యవనుడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, ఆయన నిత్య జీవానికి వారసుడు కావాలని అడిగాడు. ఆయన కోరికలన్నీ మంచివే. అయితే దేవుడు అన్నాడు, ఆ ధనాన్ని ఏం చేయాలా, విడిచిపెట్టేయాలి. ఇప్పుడు ఎవరి చిత్తాన్ని నెరవేర్చాడు, ఆయన చిత్తమే. దేవుని చిత్తం ఏంటి, అది విడిచిపెట్టి ఆయన గమనించాల. ఇప్పుడు దానికి ఆ ధనవంతుడైన యవనుడు ఇష్టపడలా. ఇప్పుడు ఆయన ధనవంతా ఆయన దగ్గరే ఉంది. సుఖంగా ఉన్నాడా, కష్టంగా ఉన్నాడా చెప్పాలి. సుఖంగా ఉన్నాడా, కష్టంగా ఉన్నాడా? సుఖంగా ఉన్నాడు. ఎందుకంటే డబ్బు ఉంటే కొండ మీద కోతిని ఏం చేయొచ్చు, దింపకూడదా? దింపొచ్చు. ఎందుకంటే డబ్బుతో ఈ లోకంలో అనేక పనులు జరుగుతాయి. ఇప్పుడు ఆ డబ్బు అంతా ఆయన దగ్గర, మిగులు ఆస్తి గలవాడు, తక్కువేం కాదు, ఎంతో ఆస్తి ఉంది. ఇప్పుడు ఆయన ఆస్తి అంతా ఆయన దగ్గరే ఉంది.
ఇప్పుడు ఆయనకి ఏమి కష్టంలే, సుఖమే. ఎందుకంటే ఏది కావాలో అది చేయగలడు. డబ్బు పోతే ఏం చేయలేడు కానీ డబ్బు ఉంటే ఇప్పుడు అయితే మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే మన చిత్తంలో అంతా ఏంటది? సుఖమే. మన చిత్తంలో అంతా సుఖమే, కష్టమేమి ఉండదు. ఒకవేళ నువ్వు ఇంటికి వెళ్ళినది కూడా ఆలోచించుకో. ఎప్పుడైనా నీ ఆలోచనలో ప్రభా నేను శ్రమ పడాలి అని ఎప్పుడైనా అనుకున్నావా? ప్రభా నేను కష్టపడాలి అని ఎప్పుడైనా అనుకున్నావా? లేకపోతే శ్రమల గుండా నేను వెళ్ళుట మేలని ఎప్పుడైనా అనుకున్నావా? అంత సుఖమే. ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తంలో ఏముంటుంది చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 40వ వచనం. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ఆ ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోవాలా. పౌలు దేవుని కృపకు అప్పగింపబడిన వాడై. పౌలు దేవుని కృపకు అప్పగింపబడ్డాడు. ఇప్పుడు దేవుని కృపకు అప్పగింపబడినటువంటి పౌలు దేవుని చిత్తమును ఏం చేస్తా ఉన్నాడు? ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు దేవుని చిత్తం నెరవేర్చిన పౌలు యొక్క జీవితంలో శ్రమ ఉందా, సుఖముందా? చెప్పాలా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పూనుకున్నటువంటి పౌలు యొక్క జీవితంలో శ్రమ గుండా వెళ్ళాడా, సుఖం గుండా వెళ్ళాడా? అబ్బా ఎన్ని శ్రమలు, ఎన్ని శ్రమ. చూడండి 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకుని గామపు చావిడిలోనికి అధికారులు ఎద్దుకు ఈడ్చుకొని ప్రభునందు ప్రేమింటి వారు ఎవరెళ్ళు పౌలు శీలలు. ఇప్పుడు ఈ పౌలు శీలలు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? ఏం చేయబడ్డారు? గ్రామపు చావుల్లోనికి ఏం చేయబడ్డారు? ఈడ్చుకుపోబడ్డారు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము చేయటం అనేది అంత సామాన్యమైన సంగతి ఏమి కదా. మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీకు ప్రార్థన చేసే ప్రభా వీళ్ళని ఆశీర్వదించిన ఆయన, వీళ్ళని దీవించిన ఆయన, వీళ్ళని ఇంకా అలా చేయను ఆయన, ఇలా చేయను ఆయన అని మిమ్మల్ని కనుక మీ ఇంట్లో కనుక ప్రార్థన చేశాను అనుకో, పాస్టర్ గారు ఎంత మంచోళ్ళు అని ఏం చేస్తారు? కాఫీయో టీయో కానుక ఇచ్చి ఏం చేస్తారు? పంపురా. అదే దేవుడు మీ ఇంటికి పంపించిన తర్వాత ఆవిడికి పలానా లోటు ఉంది, ఆ యొక్క తప్పిదం కూడా వెళ్తూ ఉంది, లేదా తప్పిదం కూడా వెళ్తూ ఉన్నాడు, ఒకసారి హెచ్చరించి అన్నాడు అనుకోండి దేవుడు. ఇప్పుడు అలాగ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? అలా చేస్తే మంచి వద్ద చెడ్డది వద్దా చెప్పాలా? ఈయన అంత నీతిగా ఉన్నట్టు నన్ను ఏం చేస్తున్నాడు కదా. సులువేమి కాదు, కష్టమే. అందుకనే నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, దైవ చిత్తం నెరవేర్చుట అనేది సుఖమైంది కాదు. సుఖమైంది కానీ దావీదు అంటాడు, ప్రభువా నాకేం కావాలా? అదే కావాలా. నాకు నీ చిత్తం నెరవేర్చుట, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకేం చేయాలి? నువ్వు నేర్పాల. నాకు ఇది వద్దు, నాకు సుఖం వద్దు. ఒకవేళ దావీదు ధనవంతుడైపోయాడు, ఇప్పుడు దావీదు చక్రవర్తి అయిపోయాడు, ఇప్పుడు దావీదు గొప్పోడైపోయాడు. ఇప్పుడు దేవుని చిత్తం నెరవేర్చడానికి దావీదుకి ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే దావీదు ఏది అనుకుంటే అదేం చేయగలడు. కానీ దావీదు అంటే ప్రభువా ఇది కాదు నాకు కావలసింది. ఏం కావాలా? నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నువ్వు నేర్పాల. రాజు ఏది చేస్తే కాదంటది లోకం, రాజు ఎలాగూ నడిస్తే కాదంటది లోకం, రాజు ఏక శాసనం పుట్టిస్తే కాదంటది లోకం. అయితే అందుకే దావీదు అంటాడు, రాజు అయిన నా దేవా
నేను నిన్నేం చేస్తా ఉన్నాను, నేను నిన్నేం చేస్తా ఉన్నాను, ఘనపరుస్తా. రాజు అయిన నా దేవా, నేను నిన్నేం చేస్తా ఉన్నాను. ఎందుకంటే దావీదు ఎప్పుడు రాజుగా అనుకోలే. మనకి ఏదైనా కొంచెం వస్తే దాన్ని బట్టి మనం భూమి మీద ఆగం. అందుకే దావీదు గురించి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే గొప్ప గొప్ప సంగతులు ఆయన దావీదు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడంట. ఏం పడ్డాడు? ఆ గుడ్డి భిక్షకుడు ఆ బర్తలోమయి ఏమని పిలిచాడు? దావీదు కుమారుడా. ఆమెను ఏం చేయాలా? వా, కొన్నిసార్లు పొగడ్తను బట్టి కూడా మనుషుడు ఏం చేస్తాడు అంటే దేవుడికి అదేమీ కాదు. కాకపోతే చెప్పుకుంటున్నాం, దావీదు కుమారుడు అనిపించుకోవడానికి దేవునికి ఏమైందంట? ఇష్టం. సౌలు ఎప్పుడు ఇలాంటి ప్రార్థన చేయలే. అయ్యా, అంటే భౌతికమైనటువంటి సారంగా మనం చూడగలిగితే దావీదు కంటే సౌలు మంచోడేనంట. దావీదు కంటే సౌలు మంచోడు. కానీ ఇక ప్రార్థన ఆయన జీవితంలో లేదు. ఒక బలిపీఠం కట్టే అనుభవం ఆయన జీవితంలో లేదు. కానీ దావీదు యొక్క జీవితానికి వస్తే దావీదు మనం చూడగలిగితే ఆయన అంటాడు, ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం అంటే శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది. కానీ ఈ అంతము నీ జీవితం యొక్క అంతము తర్వాత ఏమొస్తుంది చెప్పండి? యుగాలు సంతోషమే. నీ చిత్తానుసారం నీకెవరు అడ్డు చెప్పరు. నీ ఇష్టం, నీ జీవితం అంతా నీ చేత. నువ్వు ఎలా బ్రతకాలంటే అలాగే ఏం చేయొచ్చు, బ్రతకొచ్చు కదా. ఎవడు ఆపుతాడు? ఎవడు ఆపగలడు? అయితే నీ చిత్తానుసారంగా ప్రవర్తిస్తే, నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, నీ ఆలోచన ప్రకారం జీవిస్తే ఒక దినాన శ్రమ పడవలసి వస్తుంది. ఇక్కడ సుఖమే. ఇద్దరు ధనవంతులు చూసాం. ఇద్దరు కూడా ఎలా ఉన్నారు? సుఖంగానే ఉన్నారు, కష్టమేమిలే. ఒక దేవుని యొక్క సేవకుని చూస్తూ ఉన్నాం. పౌలు ఏం చేశాడు? ఆయన ప్రభు యొక్క కృపకు అప్పగింపబడిన వాడే సంఘములను స్థిరపరచడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఎన్ని శ్రమలు పడ్డాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 3వ పత్రికలో చెప్తాడు కదా, ఎన్ని దెబ్బలు తిన్నాను, ఎన్నిసార్లు వాడవలి సముద్రంలో ఉన్నాను కదా, కపట సహోదరుల వల్ల ఎన్ని నష్టాలు పడ్డాను, ఎన్ని జాగరణలు కదా, ఎందుకు వచ్చినాయి అన్నీ? ఒక దినాన ఆయనకుండే బహుమానం. ఎందుకంటాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడమిటించి తిని ఇక మీదట నాకేముంది? నీతి కిరీటం ఉంది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. నేను ప్రార్థించడానికి వచ్చావు, మంచిదే. ఏమని ప్రార్థన? ప్రభువా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు. నా ఆలోచన ప్రకారము నేను జీవించకుండా నన్ను అడ్డుకో. ఒకవేళ నీ చిత్తానుసారంగా జీవిస్తే నీకు అంత సుఖమే. నా చిత్తానుసారంగా జీవించాను అనుకోండి, నాకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోతాను, ఎప్పుడు లేగాలంటే అప్పుడు లెగిస్తాను, ఎప్పుడు తినాలంటే అప్పుడు తింటాను, ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్తాను. దానికి ఏమీ ఉండదు. అది ఒక ప్రణాళిక ప్రకారం. ఉదయం ఉద్యోగస్తుడు ఉన్నాడు, 10 గంటలకల్లా ఆయన ఏం చేయాలా? వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు లేస్తే కుదురుతుందా? కుదరదా? ఇప్పుడు అంతా మళ్ళీ మారిపోయింది. ఏం మారిపోయింది? ఇప్పుడు అంతా తంబ వచ్చేసింది. తంబ వేసేసి పోతున్నారని ఇప్పుడు ఏమొచ్చేసింది? ఫేస్ రికగ్నిషన్ వచ్చేసింది. మనం వెళ్ళి మరలా ప్రతిదానికి ఏదో. అందుకనే ఇప్పుడు ఏం చేశాడంటే పని చేసేదానికి ఒక 100 మీటర్ల లోపే ఏమయ్యాలా? ఒకవేళ అది ఇంటికి పట్టిపోయి ఇంటికడే వేస్తాడేమోనండి కదా. జ్ఞాపకం పెట్టుకోనండి, నీ జీవితంలో నీ చిత్తానుసారం కాదు. ప్రభువా నీ చిత్తానుసారంగా నేను జీవించాలా, అలాగూ ప్రవర్తించుట నాకు నువ్వు నేర్పాల. ఆయన చిత్తానుసారంగా ప్రవర్తిస్తే శ్రమే, కష్టమే, బాధే, ఇరుకే, ఇబ్బంది. సుఖం ఉండదు. సుఖం ఉండదు. కానీ ఒక దినాన ఏమవుతుంది చెప్పండి? ఒక దినాన ఏమవుద్ది? అడుగుతా ఉన్నావా? నీ జీవితంలో ఎంత క్షేమమో ఒక దినాన ఆయన చిత్తానుసారంగా ప్రవర్తిస్తే
ఇంకా ఇప్పుడు ఎంత ఎంతో వెసులుబడి వచ్చింది. ఇప్పుడు ఎంతో టెక్నాలజీ డెవలప్ అయింది. ఇప్పుడు ఎన్నో ప్రయాణ సాధనాలు ఉన్నాయి. పూర్వదినాలలో ఏమి లేవు, ప్రయాణ సాధనాలు లేవు. ఆ దినాల్లోనే ఎంత కష్టం దైవ సేవకులకి, ఆ దినాల్లో ఎంత శ్రమ, ఈ దినాల్లో ఎంత సమృద్ధో దేవుని సేవకుడికి. ఇప్పుడున్న సమృద్ధి చెప్పలేం, మాటలో చెప్పలేం. కానీ అప్పుడు తినడానికి ఏమి లేదు. అప్పుడు సేవ చేసేవారికి తినడానికి ఏమి లేదు, పిల్లలకి పెట్టడానికి ఏమి లేదు, భోజనం లే. ఎదుగుతా ఉన్నావా? అప్పుడు సేవకి ఎంతో వ్యత్యాసం ఉంది. నేను అనుకుంటాను అప్పుడు లాంటి సేవ అంటే ఒక పూట నేను సేవ చేయలేను. వాస్తవం అది. ఇప్పుడు సేవ వేరు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా రాజభోగమే. ఇప్పుడు కానీ ఆ దినాలలో కానీ నీళ్లు తాగి ఏం చేశారు? ఓ దినాన వాళ్ళ బహుమానము ఎంత గొప్పదో నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభునందు ప్రేమింటి వారులారా, దైవ చిత్తమును నెరవేర్చుట కొరకై నేను ఏం చేయాలా? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఈ మాట, ప్రభువా ఇది నువ్వు పరీక్ష చేసు ప్రభువా, నా చిత్తానుసారంగా వెళ్తా ఉన్నానా, నీ చిత్తానుసారంగా వెళ్తా ఉన్నానా? నీ చిత్తానుసారంగా వెళ్తే నీకు అంత సుఖమే, అంత. కానీ ఒక దినాన ఏమవుతావు? చూడండి, వారిద్దరికి జీవితాలు మనం చూడగలిగితే ఇద్దరు ఎక్కడ బాధపడతా ఉన్నారు? నరకంలో. కానీ పౌలు ఎక్కడున్నాడు? దేవునితో ఉన్నాడు. నీ జీవితంలో దైవ చిత్తమును నెరవేర్చుటనేది నీకు నాకేంటది అవసరం. అందుకనే దావీదు యొక్క ప్రార్థన, యెహోవా నా ప్రార్థన నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. నువ్వు నీ సొంత ఆలోచన ప్రకారం వెళ్ళకు, నీ సొంత ఉద్దేశ ప్రకారం వెళ్ళకు. దేవుణ్ణి అడుగు. శ్రమ ఉంటుంది. దేవుడు వెళ్ళమన్న రీతిలో ఏముంటుంది చెప్పండి? శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, తిరిగి ఉంటుంది, ఇబ్బంది అన్నీ ఉంటాయి. కానీ ఒక దినాన అవన్నీ ఓర్చుకుని నువ్వు ముందుకెళ్తే కనుక ఆయన చిత్తం నెరవేర్చి, అంటే మధ్యలో వచ్చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది ఆ బాధ భరించలేక, అయితే ఆ కష్టం భరించలేక, లేకపోతే ఆ యొక్క మార్గంలో వెళ్ళలేక మధ్యలోంచి వచ్చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాదు, పరుగు తుదముట్టించితేనే. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను గ్రహించవలసింది ఏంటయ్యా అంటే, లేకపోతే ప్రార్థించవలసింది ఏంటయ్యా అంటే, ప్రభువా నేను నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకేం చేయాలి? నువ్వు. పౌలు కృపకు అప్పగింపబడిన వాడై, దేవుని చేత పరిశుద్ధులందరి చేత ఏర్పరచబడిన వాడై ఆయన సేవ చేయడానికి, సంఘములను స్థిరపరచడానికి వెళ్తూ ఉన్నాడు. కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది కదా. కానీ ఒక దినాన నీతి కిరీటము వచ్చింది. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి చేరువచ్చిన నేను కూడా ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకో. ఏ మాటలు ఇవి? దావీదు యొక్క ప్రార్థన 143వ కీర్తన 1వ వచనం, నా యెహోవా నా ప్రార్థన. ఏమిటి ఆ ప్రార్థన అంటే 143:10 నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు. ఎప్పుడైతే ఇటువంటి ప్రార్థన చేయగలవో, ఎప్పుడైతే ఆయన చిత్తమును నెరవేర్చడానికి పూనుకొనగలవో, అప్పుడు ఒక దినాన నీకు నాకు ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? నీతి, ఈ కిరీటాన్ని పొందటానికి, లేదా ఆయనతో నిత్యం ఉండడానికి, ఆయన చిత్తం ఈ భూమి మీద నెరవేర్చి రానున్న దినాల్లో మేలు పొందుడికాయి దేవుడు మనకు సహాయము చేయగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రము వేలువెను సియోనులో ప్రార్థన కూడిక జ్ఞాపకం పెట్టుకోనండి. ప్రార్థన చేయాలండి. పరిచర్య కొరకు, రాకపోకల కొరకు దేవుడు కృప అనుగ్రహించినట్లుగా నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ మైక్ ముందు నుంచుంటే ఇదంతా ఎలర్జీ వచ్చేస్తుంది, దురద వచ్చేస్తూ ఉంది. ఏంటో తెలీదు, మైక్ తీసేస్తే రాదు. మరి దేవుడు దాన్ని స్వస్థపరచులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకు ఉదయం షోమ్రోన్లో, మధ్యాహ్నం సియోన్లో ఈ పరిచర్య కొరకై జ్ఞాపకం చేసుకోండి. మెరిసి ఈరోజు ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. సుగీత్కి అయిపోయిందండి, సుగీత్ కూడా రాయాలా. నిస్సి రాస్తూ ఉంది. వీళ్ళందరి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట
మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మరి సోదరు అహరోన్ గారు చెల్లెలు యూనికే, ఆమెకు కొంచెం అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్లో పెట్టారు. ఆమె స్వస్థత కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అయితే ఇప్పుడు కూడా ప్రార్థన చేయండి. తర్వాత మరి తణుకు కుమారమ్మ గారు భర్త రామ్మోహన్ రావు గారు, ఆయన కూడా ఆపరేషన్ కూడా వెళ్ళాలా, సిఎంసికి వెళ్ళారు. దేవుడు సంపూర్ణ స్వస్థత క్షేమానికి అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా మీకు ఏదైనా ప్రకటనలు, సువార్త ప్రియాంక పుట్టినరోజు ఇవాళ. దేవుడు మరో సంవత్సరం బిడకు దయకడికి ధరింపజేశాడు. ఈ సంవత్సరం అంతా క్షేమం ఉన్నట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కడ నుండి చెప్పండి, దాని కొరకే కూడా ప్రార్థన చేస్తాం. సుగుణ కొరకు ప్రార్థన చేయండి, తాకే పూడితో బాధపడుతూ ఉంది, దేవుడు ముట్టి తాకి స్వస్థపరిచినట్లుగా. శుభశ్రీ కొరకు ప్రార్థన చేయండి, కౌన్సిలింగ్ రానున్న దినాలలో మంచి కాలేజీలో సీట్ వచ్చినట్లుగా. అక్క దివ్య కొరకు ప్రార్థన చేయండి, మరి బిడ్డ కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంది, ఆమె చదువులో గత దినాల్లో ఆమెకు క్లాస్ ఫస్ట్ ఇచ్చాడు దేవుడు. రానున్న దినాల్లో ఇంకా అధికంగా బిడ్డను దేవుడు ఆశీర్వదించినట్లుగా చదువులో, మరి రాకపోకలో దేవుడు తోడైనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నీ ఎడతగిన సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు, దాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. ఈ యొక్క సమయంలో నీ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడారు. దావీదు ఏ రీతిగా ప్రార్థించినాడో ఆ రీతిగా మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం, సహాయపడుతురండి ప్రభువా. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము ప్రభువా. నేను నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటలో ప్రభువా నేను విఫలమయ్యాననే చెప్పచ్చు ప్రభువా. నా ఇష్టం నెరవేర్చుకుంటూ కొరకై నేను అహర్నిశలు శ్రమ పడతా ఉన్నాను. నీ చిత్తం నెరవేర్చుట అనేది ఇంకా నా జీవితంలో రాలే. నీ చిత్తంలో కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, శ్రమ ఉంటుంది, ఇది కూడా నాకు ఏం లేవు ప్రభా. అయితే కనికరించి నీ చిత్తం నెరవేర్చడం నాకు ప్రభా మరి నేర్పిస్తున్నాడు. నా ఇంకా ఎన్నో చిత్తాలు ఉన్నాయి, వాటిని నెరవేర్చుకుంటాక నేను శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాను, ఇష్టం కలిగిన వాడిగా ఉన్నాను, కోరిక కలిగిన వాడిగా ఉన్నాను, ఆశ కలిగిన వాడిగా ఉన్నాను. నీ చిత్తం నెరవేర్చాలనే కోరిక ఆశ నాకు లేదు ప్రభా. నా బతుకును క్షమిస్తున్నాడు ప్రభా. నేను చిత్తం నెరవేర్చినట్లుగా నన్ను సిద్ధపడు. దావీదు యెహోవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు ప్రభా. ఎంత గొప్ప ప్రార్థన అది. నా జీవితంలో ఒక దినం కూడా అలాగ ప్రార్థించిన అనుభవం లేదు ప్రభా. కనికరిస్తున్నాడు ప్రభా. నీ చిత్తం నెరవేర్చినట్లుగా నన్ను సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ప్రభు. చూపిస్తున్నాడు ఎలాగూ నీ ప్రజలు ప్రార్థించినట్లుగా వారికి కూడా సహాయపడుతారమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. సహాయపడు. ఉదయాన పౌలు భక్తుని వాళ్ళే నీతి కిరీటం పొందుటి కొరకే ప్రభా. మళ్ళా మంచి దాసులు అనిపించుకోండి కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తుండగా సహాయపడుతారండి. నమ్మకమైన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన కొరకాయి చేరి వచ్చిన మమ్మలను ప్రార్థన ఆత్మచేత నింపి నడిపిస్తున్నాడు. నీ ప్రజలు ప్రార్థించినప్పుడు వారికి ప్రార్థన ఆత్మను భారమును దయచేస్తున్నాడు. నశించిపోచిన ఆత్మల పట్ల భారము కలిగి వారిని చిత్తానుసారంగా జీవించినట్లుగా వారి కొరకు విజ్ఞాపన చేయనట్లుగా మీరు మాకు సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. సాయంత్రము సీయోనులో వేలువెన్ను పరిచయం జ్ఞాపకం చేసుకోండి, సమస్తం మేలుకరంగా ఉంచుతారండి ప్రభా. మైక్ ఎలర్జీ నుంచి నన్ను విడిపిస్తున్నాడు ప్రభా. కొంత సమయం ఎంతో ఇబ్బంది పెడతా ఉంది, అయినప్పటికీ నువ్వు కనికరిస్తూ ఉన్నావు, దాన్ని బట్టి నీకు వందనం. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకే సహాయపడు, సమస్తం మేలుకరంగా ఉంచుతున్నాడు. ఉదయం సోమవారంలో మధ్యాహ్నం సీయోనులో సహాయపడుతున్నామని మీ సన్నిధిలో వాతావరణాన్ని అనుకూలపరుస్తారు. రానున్న దినాల్లో సోమవారం ద్వారా సీయోను ద్వారా ఏ పరిచర్య జరగాలని మీరు తలస్తూ ఉన్నారు, అది జరిగించుడు కొరకాయ అయోగ్య దాసులను కనికరించి మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పెరిసిజాయి కొరకు, మెరిసిజాయి కొరకు ప్రభా, నిస్సి కొరకు, సుకీర్తి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ఎంతోమంది ఉన్నారు బిడ్డలు ప్రభా, ఫైనల్ ఇయర్, ఫస్ట్ ఇయర్, ఫైనల్ లాస్ట్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకున్నాడు, మంచి జ్ఞానం అనుగ్రహించి బుద్ధి వివేకములు గల ఆత్మను వారికి దయచేస్తున్నాడు. జ్ఞానం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. నెమ్మది సమాధానం అనుగ్రహించి సాయంత్రము ఇంటికి రావాలి సహాయపడుతారండి. సమయాలు అనుకూలపరుస్తారండి
ప్రభా పరిస్థితికి ఏం ఆటంకం లేకుండా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. యూనికి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డను కనికరిస్తారండి, సంపూర్ణ స్వస్థత క్షేమమును గ్రహిస్తారండి. రామ్మోహన్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దినము ఆపరేషన్ జరగడానికి చిక్కుకోవడం బట్టి మీకు వందనములు. ఏదైతే నష్టపోయేదంతా సమకూర్చబడి కొరకు సమస్త మేలుకరంగా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా సువార్త ప్రియాంక కొరకే నీకు వందనములు. ఏదైనా మరో సంవత్సరం దయకరంగా బిడ్డకు ధరింపజేశారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతా నీ కాపుదల భద్రత క్షేమము బిడ్డకు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. ప్రభా సౌసి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా కనికరిస్తారండి, మంచి ప్రభా మరి కాలేజీలో సీట్ రావడానికి సహాయపడుతారండి. సూర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తలకి పొడి బాధపడుతూ ఉంది. మీ సంపూర్ణ తాకుడు స్వస్థత అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. ప్రభా కృప చూపిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దివ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. కాలేజీకి వచ్చి కృప చూపిస్తారండి. చదువులో మంచి జ్ఞానం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా ఇంకా సోమరోని సియోని పరిచయం జ్ఞాపకం చేసుకున్నాను. రాను దినాల్లో యవనస్తుల కూడిక కలిగి ఉన్నాను తలస్తూ ఉన్నాం. మీ చిత్తమైతే ఆ కోరికను జరిగించడి కొరకై మీ చిత్తానుసారంగా మాకు నేర్పిస్తారమ్మని సహాయపడుతారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. ప్రభా ఇక్కడ బిడ్డలు వచ్చారు, కాన్ఫరెన్స్లో కొంతమంది ఉన్నారు, వారిని కూడా దీవిస్తారండి. ప్రభా ఇక్కడ ఉండే బిడ్డలు ప్రార్థించినట్లుగా కాన్ఫరెన్స్లో కూడా ప్రార్థించినట్లు సహాయపడుతారండి. ప్రార్థన ఆత్మను గ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. అనేకుల క్షేమం కొరకు, ఈ గ్రామం యొక్క క్షేమం కొరకు ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాము. అందరినీ పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్ష మమ్మల్ని తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నాము తండ్రి, ఆమేన్.